డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు పులి నవీన్ రెడ్డి. ఈ బాబు రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్స్ చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 12th ర్యాంక్ సాధించాడు. నవీన్ రెడ్డి మన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకొని ఈ విజయం సాధించాడు. ఇతను క్లాస్ రూమ్ కోచింగ్ టీజీపీఎస్సికి తీసుకున్నాడు. అదేవిధంగా ఏస్ అకాడమీ అందించిన టెస్ట్ సిరీస్ వీటి వల్ల కూడా తను కొంత ఉపయోగం పొందాడు. అన్నిటికంటే మించి తన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఏదన్నా ఒక్క పాయింట్ అన్నా మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుందని ఇంట్రో చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ నవీన్ రెడ్డి. నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పమ్మా. నా పేరు నవీన్ రెడ్డి సార్. ఓకే, మాది భూపాలపల్లి జిల్లా. భూపాలపల్లి, వెరీ గుడ్. మా మదర్ హోమ్ మేకర్, మా ఫాదర్ జెడ్పీటీసీ సార్. ఓకే, వెరీ గుడ్. సో నీ చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారు? 10th, ఇంటర్? అవి నా చదువు అంతా కూడా హనంకొండలో జరిగింది. హనంకొండలో చేశారు. సో మీరు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు? బీటెక్ 2022 సార్. 22 పాస్ అయ్యి వెంటనే దూకేవు ఎగ్జామ్కి? అవును సార్. అంటే ఆల్మోస్ట్ నీది ఫస్ట్ అటెంప్ట్? ఎస్ సార్. సో చూడండి, ఫస్ట్ అటెంప్ట్ అంటే నీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? నౌ ప్రెసెంట్ 24 సార్. 2 years డిలే అయిపోయింది కదా. అదే లేదు, నీ చేతల్లో ఏం లేదు, నీ తప్పు లేదు. సో అతను ఫస్ట్ అటెంప్ట్, కాకపోతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవడంలో 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఓకే, నీవు బీటెక్ చదివేటప్పుడు అసలు నీకు AEE వీటి మీద ఏమైనా అవగాహన ఉండిందా? ఏం లేదు సార్, నాకు అవగాహన లేదు, ఏం లేదు. అండ్ మళ్ళీ ఏమైందంటే బీటెక్ లో మనకు క్రూషియల్ అంటే 2nd and 3rd year. అప్పుడే మనం సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన మొత్తం కూడా అప్పుడే నేర్చుకుంటాం. కానీ కరోనా వల్ల అసలు కోవిడ్ బ్యాచ్ కంప్లీట్ గా ఆన్లైన్, అది క్లాసెస్ ఇంకా సరిగ్గా వినలేదు, అట్లా అయిపోయింది. ఇంట్రెస్ట్ రాదు చాలా మంది. సో అట్లా గడిచిపోయింది సార్ అది. తర్వాత ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏం చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు కంపెనీస్ వస్తున్నాయి, ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు కోర్కి సంబంధించిన అసలు లేవు సార్. ఎప్పుడు తప్పదు ఏదో జాబ్ కోసం అని ఐటీ కంపెనీస్ వస్తే నేను కాగ్నిజెంట్కి అప్లై చేశాను. సెలెక్ట్ అయిపోయాను సార్. అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత 4-2కి వచ్చిన తర్వాత ఇట్లా న్యూస్ వచ్చింది, ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి అని చెప్పి అవకాశం ఉంది. సో వచ్చిన వెంబడే మేము ఏం చేసినామంటే, ఆల్రెడీ మా క్లాస్లో అప్పటికే 2 జాయిన్ అయిపోయారు ఇందులో, జాయిన్ అయిపోయారు. మా ఫాదర్ ఉండి నువ్వు కూడా తీసుకోపోయానో ట్రై చేయపోయానో గవర్నమెంట్ జాబ్స్ అనుకుంటా ప్రోత్సహించండు. సో నేను దాంతో వచ్చి ఏస్లో జాయిన్ అయిపోయాను ఇమీడియట్ గా. సో 4-2లో ఉన్నప్పుడే కోచింగ్ స్టార్ట్ చేసాను. సో క్లాసెస్ కొంచెం అటెండ్ అవ్వడం, ఇక్కడ క్లాసెస్ మిస్ అయితే నోట్స్ తీసుకొని రాసుకోవడం అట్లాంటివి చేసిన సార్. చేసిన తర్వాత అయిపోయింది 4-2. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడనే ఇంకా అక్టోబర్ నవంబర్ వరకు కోచింగ్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. మా బ్యాచ్ లక్కీగా ఏంటంటే ఆగస్ట్లో అయిపోయింది సార్ ఎగ్జామ్స్, సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. అదృష్టం. సో అప్లై చేశాను. దాని తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సార్. కోచింగ్ చాలా బాగా ఉపయోగపడింది సార్. నేను 2nd year 3rd year అసలు క్లాసెస్ వినలేదు. కంప్లీట్ సివిల్ ఇంజనీరింగ్ మీద నాకు అవగాహన వచ్చిన, కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిందంటే ఏస్ వల్ల సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు క్లాసెస్ అటెండ్ అయ్యారు. ఎగ్జామ్ హాల్లో, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ హాల్ ఫస్ట్ టైం పోస్ట్ పోన్ అయింది, క్యాన్సిల్ అయింది. అదిలేండి, అంటే నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ సార్ డిస్కరేజ్మెంట్ ఏంది అసలు? నాకు అది ఒక రకంగా లక్ అనే చెప్పాలి. ఫస్ట్ టైం ఏమైందంటే, ఇది కాకపోతే నాకు ఇంకోటి లేదన్న ఫియర్ తోటి ఎగ్జామ్ రాసినప్పుడు, ఆ ఫియర్ తో రాసే వరకు చాలా వరకు మిస్టేక్ చేసేసాను నేను. ఫస్ట్ అటెంప్ట్ మార్క్స్ చూసుకుంటే 260 చేంజ్ ఏమో వచ్చినాయి సార్. సో అందరు ఏమన్నారంటే చాలా హార్డ్ వచ్చింది పేపర్, 250-255 మధ్యలో అట్లా కట్ ఆఫ్ ఉంటుంది అంటే, సరే పర్లేదు మనకైతే వచ్చింది, వస్తుందేమో జాబ్ అన్నట్టుగా ఉండే సార్. ఉన్న తర్వాత ఇంకా గేట్ రాసాను సార్. దాని తర్వాత నెక్స్ట్ జనవరిలో అది అయిపోయింది, ఫిబ్రవరిలో గేట్ ఉండేది. గేట్ రాసిన, అందులో మంచి 4000 ర్యాంక్ అట్లా వచ్చింది సార్. సో పర్లేదు, అది రాకపోతే నేను ఎంటెక్ అయినా చేసుకున్నాను. చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఎంటెక్ని. ఒక ఖాళీగా ఉన్న అభ్యర్థి ఉద్యోగం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది, ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఏందని. అఫ్కోర్స్ డబ్బు ఉన్నవాడికి ఏమీ కాదు,
మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సో అలాంటప్పుడు ఎంటెక్ చేస్తున్నాడు, అది కూడా కొందరు ఎంటెక్ చేస్తుంటారు, టెక్నికల్లో చేస్తారు, కొంత స్టైఫండ్ వస్తూ ఉంటుంది, ఒక మానసికంగా ధైర్యం ఉంటుంది ప్రిపరేషన్కి. ఎస్, ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఈ రాశాను సార్. ఏఈ వితౌట్ ఎనీ ఫియర్, అసలు వస్తే రాని లేకపోతే లేదన్నట్టు రాశాను సార్. మంచి మార్క్స్ వచ్చినాయి, 220 వచ్చినాయి అప్పుడు. సో డెఫినెట్ గా జాబ్ వస్తుంది, అది కాకపోతే ఇది అని ఉండే సార్. కానీ కొన్ని రోజులకి అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఏదైనా మన మంచికే. సో భగవద్గీతలో చెప్తారు కదా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అయిపోయిన తర్వాత ఏం చేశాను సార్, ఫస్ట్ ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోయిందో ఫస్ట్ టైం, నేను ఎక్కడైతే వీక్ ఉన్నానో ఆ సెక్షన్స్ ఏందో నాకు తెలిసినాయి సార్. లైక్ వీక్ పాయింట్స్ అన్ని తెలిసిపోయినాయి. ఆ పేపర్ నాకు తెలిసి ఒక 4 times ప్రాక్టీస్ చేసిన సార్. ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఎక్కడ మిస్టేక్ చేసా ప్రతిదీ అనలైజ్ చేసిన సార్. చేసిన తర్వాత ఎక్కడ వీక్ పాయింట్స్ అనేది తెలిసిపోయింది. తర్వాత ఇంకా నాకు ఒక వెంబడే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేకి డేట్ ఇచ్చేసారు, టీఎస్పీఎస్సీ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత నేను ఎక్కడైతే వీక్ ఉన్నానో సో అవి కొంచెం ఎక్స్ట్రాగా గట్టిగా చూసుకోవడం, మన ప్రీవియస్ ఈఎస్సీ క్వశ్చన్స్ కంప్లీట్ అన్ని సాల్వ్ చేసేసారు. ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయినా కానీ ఈఎస్సీ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యావు, కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. కాన్సెప్చువల్ క్లారిటీ చాలా వస్తుంది సార్. ఐఎస్ కానీ అది గేట్ కానీ రాస్తే అది అనవసరం అని అనిపిస్తుంది. కొందరు చెప్తాయా ఎందుకు రాబాయ్ బేకార్ పెద్ద పెద్ద చదువుతారు. కాన్సెప్చువల్ క్లారిటీ ఈ మధ్య మీకు తెలుసో తెలియదో, ఏడబ్ల్యూ కానీ జెన్కో కానీ స్టాండర్డ్ పెరిగింది. ఒకప్పుడున్నట్టు పేపర్లు లేవు, సబ్ స్టాండర్డ్గా లేవు. నాకు తెలిసి ఇప్పుడు ఏడబ్ల్యూ జెన్కో పేపర్లు కూడా ఎవరో మహా మేధావులు సెట్ చేస్తున్నారు. ఈ మధ్య కొన్ని క్వశ్చన్స్ జెన్కోలో ఐఎస్ లెవెల్లో వచ్చినాయి, అంత ఈజీగా ఏం లేవు. సో మరీ టేక్ ఇట్ ఈజీ, ఏముందిలే స్టేట్ సర్వీస్ కమిషన్ లైట్ తీసుకోబాకండి. దీన్ని కూడా ఐఎస్ ప్రిపేర్ అయిన స్థాయిలో ప్రిపేర్ అయితే ఒక ఈజీకి వస్తే మంచిదే కదా. నువ్వు ఈజీకి వస్తాను పోయి టఫ్ వస్తే బాధపడడం కాడికి. ఓకే, సో క్లాస్ రూమ్ కోచింగ్ డైలీ అటెండ్ అవుతాడు. టెస్ట్ సిరీస్ ఎలా రాసావు? టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ చాలా బాగా ఉపయోగపడ్డాయి సార్. అంటే మనం ఏ పొజిషన్ లో ఉంటున్నాం, రిలేటివ్ మెరిట్ మిగతా వాళ్ళతో పోలిస్తే, సో మన టైంలో ఇన్ టైంలో మనకు అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయా లేదా తెలిసి వచ్చింది సార్. చాలా మంది టెస్ట్ సిరీస్ నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల సబ్జెక్ట్ ఉంటుంది కానీ టైం మేనేజ్మెంట్ చేయలేడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది ఓకే, ఎంత టైంలో చేస్తున్నావు, దీన్ని టైం ఎఫిషియన్సీ అంటారు. సో ఈ టైం ఎఫిషియన్సీ అనేది, అందుకే స్పీడ్ అండ్ అక్యురసీ అంటారు కొందరు. సో ఈ రెండు కావాలి అంటే టెస్ట్ సిరీస్ కంపల్సరీ. ఈ బాబు ఇంతాక అన్నాడు మిస్టేక్స్ నేను 1కి 4 సార్లు చెక్ చేసుకున్నా. దీన్ని కొంతమంది ఏమంటారంటే మిస్టేక్ నోట్స్ అంటారు. ఇదేం సార్ మిస్టేక్ నోట్స్? నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తావు, నీ కొన్ని చోట్ల రాంగ్ అవుతాయి, అది ఎందుకు రాంగ్ అయింది, ఆ రాసుకోవడం, నేను ఏమి తప్పు చేశాను అని రాసుకుంటే రెండోసారి ఆ తప్పు చెయ్యవు, రిపిటేషన్ చెయ్యవు. సో అందుకని మిస్టేక్ నోట్స్ అంటారు, షార్ట్ నోట్స్ అంటారు. సో నవీన్ రెడ్డి చూడండి చాలా సిస్టమేటిక్గా ఎగ్జామ్ రాయడం, ఎక్కడ మార్కులు కొట్టేవనే తర్వాత ఎత్తు, ఎక్కడ తప్పు చేశాను దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. జీవితంలో అదేనమ్మా. చాలామంది అంటారు తప్పు అనేది జీవితంలో ఒక పేజీ మాత్రమే, ఆ పేజీ గురించి మొత్తం జీవితం అనే పుస్తకాన్ని చింపివేయకండి. తప్పులు జరుగుతాయి కదా, వ్యక్తిగతంగా జరుగుతాయి. పిల్లలు ఇవాళ రేపు ప్రేమ వివాహం అంటారు, ఎవరితో లవ్లో పడతారు, పోతుంది, ఇంకా సూసైడ్ అంటారు. అరే ఇట్స్ ఒక పేజీ రా నాయన జీవితంలో. జీవితం పెద్ద పుస్తకం, 100 పేజీల పుస్తకంలో ఒక పేజీ ఖరాబ్ అయినంత మాత్రాన పుస్తకం బేకార్ అవుతుందా? సో తప్పు జరిగిన దాన్ని రెక్టిఫై చేసుకొని నవీన్ రెడ్డి లేటెస్ట్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఇప్పుడు? 378 వచ్చినాయి సార్. వామ్మో, 450కి 378 అంటే ఈ అబ్బాయికి ఆ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ బ్లెస్సింగే. అప్పుడెక్కడ 220 రేంజ్లు ఉండేటోడివి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ పోస్ట్ పోయిన అయినప్పుడు బాగా డిస్కరేజ్ అయిపోతారు. మా దగ్గరకు వస్తారు కదా, ఏడుస్తారు, ఏం సార్. సరే, అన్నీ మన చేతల్లో ఉండవు, మన చేతల్లో లేవు, అన్నీ మన మంచిగా అనుకొని ఈ అబ్బాయి ప్రిపరేషన్ కంటిన్యూ చేశాడు. చాలామంది నాకు తెలుసు క్యాన్సిలేషన్ అయ్యాక వదిలేసి వెళ్ళిపోయినారు. అప్పుడు బాగా రాసి కూడా వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడుతున్నారు. సో జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితేనే మనం మనిషిగా నిలబడగలుగుతాం. సో అబ్బాయి ఫస్ట్ క్యాన్సిలేషన్ అయినా దిగాల్చని రాసి ఇప్పుడు చూడు 378. ర్యాంక్ ఎంత? 12 సార్. ఏ డిపార్ట్మెంట్ వచ్చిందమ్మా? R&B, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. సో ఆ అబ్బాయి నుంచి కొంత అవుతుంది, ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్టే. బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నెగ్లెక్ట్ అంటే ఏ కోవిడ్ దెబ్బ పడ్డా కూడా ఫైనల్ ఇయర్లోనే రియలైజ్ అయ్యాడు
దానికి ఏంటి, వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరో కోచింగ్కి పోతుంటే ఏస్ అకాడమీకి వస్తుంటే వచ్చారు. నేను చూస్తా కదా అప్పుడప్పుడు, మాకు కూడా తెలుస్తూ ఉంటాయి కొంతమంది, ఏం ప్రిపేర్ అవుతారో బేకారు ఉద్యోగాలు అంటుంటారు. అట్లా వినకండి దయచేసి, మీకంటూ ఒక ఫోకసింగ్ ఉండాలి. అలాంటి గ్యాంగ్లో తిరగండి. దీన్ని పీర్ గ్రూప్ అంటారు. ప్రతి కాలేజీలోనూ 2 గ్రూపులు ఉంటాయి. ఒకటి చెత్త గ్యాంగ్ ఉంటుంది, అది ఎంతసేపు ఏంటంటే తిరుగుడు, ఎగురుడు, సినిమాలు చూచుడు, ఈ బ్యాచ్ ఉంటుంది. ఒక బ్యాచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని కూడా సర్దిద్దుకునే బ్యాచ్ ఉంటుంది. నువ్వు ఏ బ్యాచ్ని చూజ్ చేసుకుంటావు, ఆవారా బ్యాచ్తో తిరుగుతావా, ప్రోగ్రెసివ్ బ్యాచ్తో తిరుగుతావా? ఏ కాలేజ్ చూసినా ఆవారా గ్యాంగ్ ఉంటుంది, ప్రోగ్రెసివ్ గ్యాంగ్ ఉంటుంది. చూజ్ చేసుకో జాగ్రత్తగా. సో ఆ అబ్బాయి చూసి ఏం చేసి, వాళ్ళ క్లాస్లో కొంతమంది కోచింగ్ పోతున్నారు, నాన్నగారు చెప్పిన మాట విన్నాడు, ఈరోజు ఇంకా భవిష్యత్తు బాగుంటుంది. అందులో చిన్నపిల్లాడే, పెద్ద వయసు కాదు, ఫస్ట్ అటెంప్ట్, ప్రమోషన్లు కూడా బాగుంటాయి. ఓకే నాన్న. సో ఇప్పుడు ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే నవీన్, జూనియర్స్కి ఇప్పుడు ఏంటంటే జాబ్ క్యాలెండర్ వచ్చింది. అవును సార్. మీకు ఇప్పుడు పెద్ద జాబ్ క్యాలెండర్ అనే మాట లేదు, ఏదో పేపర్లో వచ్చింది, కోచింగ్ జాబ్ నోటిఫికేషన్ ప్రిపేర్. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వల్ల స్టూడెంట్ అనేవాడు, పర్టికులర్ కోర్ బ్రాంచ్లు, ఎందుకంటే కోర్ బ్రాంచ్లు సర్వనాశనం అయిపోయింది భారతదేశంలో. మన నోడితో అనద్దు కానీ కోర్ బ్రాంచ్ అంటే చెత్త కుప్ప లెక్క ట్రీట్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, బాధతో చెప్తున్నా. కోర్ బ్రాంచ్ సివిల్ మెకానికల్ కంటే ఒక చెత్త కుప్పలాగా ట్రీట్ చేస్తున్న రోజుల్లో ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఒక వరం లాంటిది. సో ఈ జాబ్ క్యాలెండర్ ఉపయోగం నీ దృష్టిలో ఏంటి? ఏంటంటే మనకు టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిస్తే ముందుగానే తెలిసిపోతే మనకి ఎంత టైం ఉంది మధ్యలో ప్రిపేర్ అవ్వడానికి. మనం ఒక క్యాలెండర్ షెడ్యూల్ ఓన్ క్యాలెండర్ లైక్ నేనేం చేసిన సార్, జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది అని డేట్ వచ్చేసిన తర్వాత సో నాకు ఎన్ని డేస్ ఉంది ఒక పేపర్ మీద రాసుకొని క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని ఈ 1 వీక్లో ఈ సబ్జెక్ట్స్ అయిపోవాలి, ఇట్లా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మనం ఓన్గా ప్రిపేర్ అయినామంటే డెఫినెట్గా వచ్చేస్తాయి సార్ జాబ్ ఎవరికైనా. మనం కన్సిస్టెంట్గా ఉండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, అంటే ఒక రోజు అది ఒక రోజు వదిలేయడం అట్లా కాకుండా ఒక షెడ్యూల్ తోటి ఫాలో అయినాం అనుకుంటే డెఫినెట్గా వస్తుంది సార్. నేను ఇక్కడి నుంచి ఆదిలాబాద్ పోవాలయ్యా, ఆదిలాబాద్ నా గమ్యం తెలిసిపోయింది, ఆదిలాబాద్ సో అండ్ సో టైంకి చేరాలి, ఇన్ని కిలోమీటర్లు ఉంది, మధ్యలో ఇన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తూ పోతే నువ్వు టైంకి పోతావు. జాబ్ క్యాలెండర్ అదే. ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఓకే క్యాన్సలేషన్ పోస్ట్ పోయిన అవి వదిలేసేయండి, ఇంకా భవిష్యత్తులో జరగవనుకోండి, ఒక టార్గెట్ ఉంటుంది. సో అప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి, రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని సినిమాలు చూడాలి, స్టూడెంట్ ఫ్రెండ్స్ తోటి ఎలా చిల్ అవ్వాలి, ఫ్యామిలీతో, ఇవన్నీ ఒక లెక్క ఉంటుంది. ఎక్కడన్నా కొంచెము టైం పోయిందనుకో, ఒకరోజు నువ్వు చదవలేకపోయావు 2 hours, అమ్మో నా టార్గెట్ షెడ్యూల్ పోయింది, సో నెక్స్ట్ డే ఒక 2 hours ఎక్కువ చదువుతావు. సో ఈ విధంగా మనం ఆదిలాబాద్ పోవడానికి, ఈ టైంకి ఆదిలాబాద్లో నా దోస్తు పెళ్ళికి పోవడానికి ఒక టైం ఫిక్స్ చేసుకొని ట్రాఫిక్ జాములు సంభాలించుకుంటే ఎట్లా పోతావో జాబ్ క్యాలెండర్ వల్ల ఆ ఉపయోగం ఉంటుంది. సో ఇది 2nd year నుంచా 3rd year నుంచా సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వాలి. క్రాకింగ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్, తొలి ప్రయత్నంలో జాబ్ సాధిస్తే ఆ అడ్వాంటేజే వేరు. ప్రమోషన్లు బాగుంటాయి, జీవితంలో తొందరగా పెళ్ళి అవుతుంది, మంచి పిల్ల దొరుకుతుంది, లేదా మంచి పిల్లగాడు దొరుకుతాడు. సో మనం ఎవరు చుట్టూ తిరగాకెళ్ళి మన చుట్టూ జనాలు తిరుగుతారు. ఓకే రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్ నవీన్ రెడ్డి. కంగ్రాచులేషన్స్ once again on securing 12th rank. I am proud to say that you are the classroom coaching student of ACE Engineering Academy for TGPSC Civil. Okay, congrats once again. Thank you sir.